పాత నిబంధన గ్రంథంలో మనము చూచినప్పుడు మనకి ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీని మనము చూచినప్పుడు తన గురించి అనేక సార్లు తను ఒక వేశ్యగా ఉండడం మనము చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనము కొన్ని పేర్లు, కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు దావీదు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఒక గొర్రెల కాపరి వలె, అలాగున మనం ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటున్నప్పుడు మరి వారి వృత్తి, లేదంటే వారు ఏమి చేసి ఉన్నారో, లేదంటే మరి దేవుడు వారి జీవితంలో చేసిన మేలని బట్టి వారికి ఉన్న నామకరణాలు మనము చూస్తూ వస్తాం. అయితే ఈ స్త్రీ గురించి బైబిల్ గ్రంథములో మరి 5 సార్లు కూడా తాను ఒక వేశ్య అని రాయబడి ఉంది. మనము చూచినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనకు రాహాబు అనే వేశ్య మనకు కనబడుతుంది. తన పాత జీవితము ఏంటంట, ఒక రోత జీవితము వంటిది. దేవుడు ఎరుగని స్థితిలో తన పాత జీవితము ఉంది. బైబిల్ గ్రంథమే తెలియచేస్తుంది తాను ఒక వేశ్య అని. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూచినప్పుడు మరి ఆ విధముగా రాసి ఉంది. అలాగనే మనము చూచినట్లయితే 6వ అధ్యాయంలో, అలాగే హెబ్రీ పత్రికలో, యాకోబు పత్రికలో కూడా మరి ఈ స్త్రీ గురించి ఏమని రాయబడి ఉందంటే తాను ఒక వేశ్య అని రాయబడి ఉంది. అయితే వేశ్యగా ఉన్నప్పటికీ తనని మనము చూచినట్లయితే విశ్వాస వీరుల జాబితాలో తను ఉండడం మనము చూస్తాం. అంటే తన పాత స్థితి నుంచి తాను బయటికి వచ్చింది. అదే స్థితిలో తాను లేదు, అదే స్థితిలో తన జీవితాన్ని కొనసాగించలేదు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తమై ఈ కార్యములు చేశారు అని తను విన్నదో, తను ఏం చేసింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. అనేకులు దేవుడు చేసిన కార్యములు చూస్తూనే ఉంటారు, దేవుడు వారి జీవితంలో కార్యాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ విశ్వాసముగా దేవుని కొరకు నిలిచుని ఉండే వారుగా వారు ఉండారు. కానీ ఈ స్త్రీని మనము చూచినప్పుడు తన పాత జీవితము ఎలా ఉన్నప్పటికీ తాను ఇప్పుడు ఎలా ఉందంట, విశ్వాస వీరుల జాబితాలోనికి తాను వచ్చింది.